హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవాడైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసాక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక ఒక 2 స్పూన్స్ పల్లీలు పీనట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ముందు సపరేట్గా ఫ్రై చేసుకుని కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక మిర్చి ఇవి వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాం. వీటి వల్ల ఏంటంటే మన గ్రేవీ కర్రీకి, మసాలా కర్రీకి మంచిగా థిక్నెస్ అనేది, గుజ్జుగా కూర చాలా బాగుంటుందన్నమాట. కొంచెం నువ్వులు వేగంగానే టప్ టప్ మన పైకి చిందుతూ ఉంటాయండి. అప్పుడు వెంటనే మీరు మూత పెట్టేసేయండి. తర్వాత మనం వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే బాండిలో కొంచెం జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నేను వాటిని సపరేట్గా చేసేసింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వీటిని మనము ఇందాక ఫ్రై చేసిన వాటిలో ఉంచుకుందాము. వీటన్నిటిని కలిపి మనం తర్వాత పేస్ట్ చేసుకోవచ్చు, మసాలా పేస్ట్. ఇప్పుడు కూరకి కొంచెం మసాలా కర్రీ కాబట్టి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కట్ చేసుకుని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మనకి మంచిగా ముక్కలు మగ్గే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలనే మగ్గుతూ ఉంటే కొంచెం మూత పెట్టేసేసుకొని ఈ లోపల క్యాప్సికంలో 2గా కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజలు అన్నింటినీ తీసేసి మీ ఇష్టం, మొత్తం అంతా పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు, సన్నగా, లేదంటే ఇట్లా క్యూబ్స్ లాగైనా పలకగా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా డిఫరెంట్ షేప్స్లో, మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం ఇట్లా పెద్దగా ఉండేలాగా క్యాప్సికం కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తేనే కొంచెం మసాలా కర్రీలో మనకి ముక్కలు అనేవి చూడడానికి బాగుంటాయి. సో ఫస్ట్ అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసేస్తాను. ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగేయలేదు ఒకసారి చూద్దామండి. చక్కగా మగ్గిపోయినాయి కదా. మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ కూడా దాంట్లో వేసేసి చక్కగా కలుపుకుందాం. ఇలా కలిపేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గడం మొదలవుతుంది. కాబట్టి మనం ఏమైనా కొత్తగా వేసినప్పుడు బౌల్లోకి కొద్దిగా మంట పెంచాలి. కాసేపు అవగానే మీడియంలోకి పెట్టుకుంటే చక్కగా కుక్ అనేది నీట్గా అవుతుందన్నమాట. మనకి క్యాప్సికమ్ మగ్గే లోపల టమాటాలను కూడా తొడిమ దగ్గర ఉన్న తీసేసి తెల్లగా ఉన్న భాగం అన్ని పొడవుగా ఇట్లాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మనం క్యాప్సికమ్ ముక్కలకి వేసేసుకుందాం. తర్వాత చక్కగా కలుపుకోవాలి ఒకసారి. ముక్కలను ఒకసారి కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటాయి. తర్వాత మనము ఇందాక అన్నీ వేయించి చల్లార్చి ఉంచుకున్న పల్లీలు అన్నీ ఉన్నాయి కదండి, వాటిని మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇది కర్రీ ప్రిపేర్ చేశాక మనకి మంచి స్మెల్తో చక్కగా థిక్గా రిచ్గా ఉంటుంది. గ్రేవీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా కలుస్తుంది. దీనికి కొంచెం కొద్దిగా మునిగే వరకు నీళ్ళు తీసుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ముక్కలు మగ్గుతూ ఉన్నాయి కదండి మూత పెట్టడం వల్ల, వాటిని ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు అయితే ఇంకా బాగుంటుంది, మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు. అందులో కొంచెం కారం, కూరకు సరిపడా పసుపు చూసుకుని 3 వేసేసి కలపాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని కొంచెం మిక్సీ గిన్నెలో కాస్త నీళ్లు పోసుకొని కలుపుకొని ఆ మిగిలిన మసాలా అంతా కూడా ఇందులోకి కలిపేసేసుకోవచ్చు ఆ వాటర్ని. కొంచెం గ్రేవీ చూసుకొని మీరు కాస్త ఉడికిన తర్వాత ఎంత దగ్గరికి రావాలో చూసుకొని దాన్ని బట్టి కొద్దిగా నీరు యాడ్ చేసుకోవాలి. మనము ఒకసారి కలుపుకొని మూత పెట్టేసామంటే మనకి నిదానంగా ముక్కలు అనేవి మనం వేసిన గ్రేవీలో చక్కగా ఉడుకుతాయి. ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు కావాలంటే సరిపోయిందో లేదో మనం వేసుకుంది చెక్ చేసుకోవచ్చు.
లేదు అంటే మనకి కూర దగ్గర పడ్డాకైనా సరే చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనం మీడియం ఫ్లేమ్లో పెడితే నిదానంగా కూర అనేది ఇలాగా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి మంచిగా కలపండి. కలిపేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఉంచామంటే కాసేపటికి ఇట్లా మనం వేసిన నూనె అనేది నిదానంగా పైకి తేలి కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.